వైసీపీ అధినేత జగన్ ఎదుగుదలను చూడలేక టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ యువజన విభాగం నాయకుడు కొండా రాజు ఆరోపించారు. విశాఖలో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా వెలసిన బ్యానర్లకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాదిరిగానే టీడీపీ నేతలు కూడా ఎదుటివారిపై దుష్ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాటిని తిప్పికొడతామని హెచ్చరించారు. సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తవుతే వంకలైనమ్మ డొంకటి కేడిసింది అన్నట్టు చూసి తట్టుకోలేక ఆయన మీద ఏమన్నట్టు బ్యానర్లు వేసి ఆయన అవమానపరుస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, మా నాయకుడు ఈరోజు మా నాయకుడు ఏమన్నంటే ఎక్యూజ్డ్. మా నాయకుడు ఎక్కడ అభివృద్ధి చెందుతాడని ఒక అక్కసుతో ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఆయన ఏమని తప్ప ఎక్కడా కూడా ఆయన ఏమన్నటువంటి నిరూపణ జరగలేదు. అయినప్పటికీ ఇలాంటి ఆయన అవమానించే విధంగా బ్యానర్లు వేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం అనేది నీచమైనటువంటి చర్య. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగంగా మేము ఆ చర్యను ఖండిస్తూ, నిజమైనటువంటి చేటర్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అసలు 420 అన్న పదానికి ఆ నెంబర్కి పర్యాయ పదం, ఓ నెంబర్ని ఇంగ్లీష్లో పదంగా పిలవాలి అంటే 420 అన్న పదాన్ని చంద్రబాబు అని పిలిచేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందుకే ఈ సందర్భంగా మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసే సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, మీరు రాజకీయాలు చేసుకోండి, మీ చంద్రబాబు నాయుడు భజన చేసుకోండి, లేకపోతే ఇంకోటి చేసుకోండి తప్ప లేనిపోని విధంగా కవ్వింపు చర్యలు దిగి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా టీడీపీ పార్టీ వారు ప్రవర్తిస్తే రోడ్డు మీద టీడీపీ పార్టీ వారు తిరగనిచ్చే పరిస్థితి ఉన్నది వైసీపీ యోజన విభాగం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావడం కల అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈసీబీ రిజర్వేషన్ బిల్లు కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ టీడీపీలకు ఓటు వేస్తే అది బీజేపీ ఖాతాలోకి వెళుతుందన్నారు. జగన్ చంద్రబాబు హామీలు మాత్రమే ఇస్తారని, తాను ఆ హామీలను అమలు చేసి చూపిస్తానన్నారు. ప్రజాశాంతి పార్టీలో 10,000 మందిని చేర్చిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని పాల్ ప్రకటించారు. గోదావరి జిల్లాలో తమ పార్టీ స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నా ప్రియమిత్రులైన నరేంద్ర మోదీ గారు 4.5 సంవత్సరాలు ఆ బిల్లుని ఎందుకు పెట్టలేదు, ఇంతవరకు సడన్గా ఎందుకు డెసిషన్ తీసుకున్నారు అని ఆలోచిస్తే మనందరికి తెలిసింది ఇది రాజకీయ నిర్ణయం, ఓన్లీ టు గెయిన్ పొలిటికల్ ఓట్ బ్యాంక్. అయితే ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు మరలా ప్రధానమంత్రి అవటం అన్నది పగటి కళ. జగన్ను గెలిపిస్తే బీజేపీని గెలిపించినట్టే, చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే బీజేపీని గెలిపించినట్లే. ఎందుకంటే ఇవతల చంద్రబాబు నాయుడు గారు, అక్కడ జగన్ బీజేపీ ఏజెంట్లు, పార్ట్నర్స్ అని మీ అందరికీ తెలుసు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 20 years బ్యాక్ బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు వాజ్పేయి టైంలో 99 నుంచి 2004 వరకు. ఇప్పుడు గత 4-5 సంవత్సరాలు కూడా బీజేపీతోనే పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా బీజేపీతోనే ఉన్నారు. బయట ఏంటంటే ఓట్ బ్యాంక్ బీజేపీకు ఆంధ్రాలో 1% ఉందని జస్ట్ డ్రామా ఆడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా బీజేపీని గెలిచినట్టే. అందుకని ఈ 2 పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో భూస్థాపితం కావడం ఖాయం. ఏ పార్టీలు? తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు జగన్ పార్టీ. సేవ్ సెక్యులర్ ఫ్రంట్ ఏర్పాటు జరుగుతుంది. దాదాపు 543 సీట్లలో ఒకవేళ 243 సీట్లు ఈ కాంగ్రెస్ బీజేపీలకు వచ్చినా ఇంకా మిగిలిన 300 సీట్లు మాత్రం 18 ఇండిపెండెంట్ పార్టీస్కే రావడం జరుగుతుంది. 95, 96, 97 ఏ విధంగా గుజరాల్ దేవగౌడ్ గారు ప్రైమ్ మినిస్టర్లు అయ్యారో ఈ సెక్యులర్ ఫ్రంట్ లీడర్సే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. బయట నుండి కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు ఎందుకు ప్రజాశాంతి పార్టీ పోటీ చేయలేదు 2008లో, 2009లో కానీ 2014లో కానీ?